కాబట్టి మొదటి పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రికలో యేసుప్రభు యొక్క రెండవ రాకడను గురించి ఎంతగా చెప్తున్నప్పుడు ప్రతిసారి ఒక హెచ్చరికను చెప్పాడు. అందులో మనం ఒక హెచ్చరికను చదివి ఏంటంటే 13వ వచనంలో, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకోసం కృప తేబడాలంటే మీ మనస్సు అను నడుమును కట్టుకోవాలి, నిబ్బరమైన బుద్ధి గలవారే ఉండాలన్నాడు. అంటే మనస్సును నడుముతో పోలుస్తూ నిబ్బరమైన బుద్ధి గలవారే ఉండమన్నాడు. నిజానికి మనస్సు అనగా నడుము అనే ఆలోచన పేతురుకి ఎక్కడి నుండి వచ్చింది అనేది మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త ఆఖరి అధ్యాయం మనం ఈ భాగాన్ని ఎరిగిన వారమే. ఆఖరి అధ్యాయంలో పేతురుతో ప్రభు, సీమోను, వీరందరికంటే నేను నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని 3 సార్లు అడిగిన సందర్భాన్ని మనందరం ఎక్కువగా వింటూ ఉంటాం. ఈ సందర్భంలో ప్రభువు పేతురు యొక్క భవిష్యత్తును గురించి, పేతురు యొక్క మరణాన్ని గురించి కూడా సూచిస్తూ పేతురుతో మాట్లాడిన మాటలను మనం చూస్తున్నప్పుడు 18వ వచనంలో ప్రభు ఇలా అన్నారు, యేసు నా గొర్రెలను మేపుమో. పేతురుతో చెప్తున్నాడు, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నేను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. ఈ వచనంలో ప్రభు పేతురుతో మాట్లాడుతూ అన్నాడు, నీ నడుము కట్టుకున్నావు, నీకు ఇష్టమైన చోటుకు వెళ్తున్నావు, నీవు ముసలివాడు అయినప్పుడు వేరొకడు నీ నడుము కడతాడు, నీకు ఇష్టం కాని చోటుకి తీసుకెళ్తాడు. కాబట్టి నడుము అంటే ఇక్కడ అర్థమవుతుంది, యవ్వనుడై ఉన్నప్పుడు పేతురు మనసు ఎక్కడుంది? దేవుని గొర్రెల మీద లేదు. ఈ అధ్యాయంలో అసలు ప్రభువుతో ఆ మాట చెప్పించుకునే పరిస్థితికి ఎందుకు వచ్చాడంటే పేతురు 3వ వచనంలో నాయకుడిగా ఉన్న పేతురు అన్నాడు, నేను చేపలు పట్టబోదును అని వారు తనగా వారేమన్నారు, మేమును నీతో కూడా వచ్చేదామనేరి. తనకంటే చిన్నవారైన శిష్యులు తన దగ్గర ఉన్నప్పుడు వారితో ఎలా ప్రవర్తించాలి అంటే వారందరికీ నాయకుడిగా ప్రవర్తించి, ప్రభువు తాను చెప్పినట్లుగానే మనుషుల చేతికి అప్పగించబడ్డాడు, మరణించాడు, 3వ దినాన్ని తిరిగి లేస్తాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుందాం అని చెప్పి వాళ్ళు బలపరచాల్సింది పోయి, నేను చేపలు పట్టబోతానంటే వారు కూడా నేను నీతో పాటు వస్తామన్నాడంటే పేతురు మనసు ఎక్కడుంది? దేవుని మంద మీద లేదు, సముద్రం మీద ఉంది, తన సొంత కడుపు మీద, తన పోషణ మీద ఉంది. అందుకే అంటున్నాడు, నీ అంతటా నీవే నీ నడుము కట్టుకున్నావు, నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళావు. పేతురికి ఇష్టమైన చోటు ఏది? ఈ అధ్యాయం ప్రకారం సముద్రం. పేతురికి ఇష్టమైన చోటు దేవుని మంద కాదు. దేవుని మంద ఎక్కడుంటే, దేవుని సంఘం ఎక్కడుంటే దాన్ని ఇష్టపడాలి. కానీ పేతురికి ఇష్టమైన చోటు సముద్రం. కానీ సముద్రము అంటే మన వాక్యాలు ఎక్కడ చూసినా సముద్రం అంటే వ్యాపారాన్ని సూచిస్తుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 60వ అధ్యాయం చూడండి. ఈ వచనాలను మనం చాలాసార్లు చదువుతాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించిన చదువుతాం కదా. 4వ వచనంలో లేక 5వ వచనం చూడండి, నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. తర్వాత ఏమన్నాడు? సముద్ర వ్యాపారము నీ వైపు త్రెప్పబడును, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. అంటే ఈ వచనం ప్రకారం సముద్రము అంటే అర్థం ఏంటి? వ్యాపారం. సముద్రం అంటే ఐశ్వర్యం, లేకపోతే ధనాన్ని సంపాదించాలి అనే ఒక అపేక్ష. అంటే ఇప్పుడు పేతురు తన యవ్వన కాలంలో ఇష్టపడిన చోటు సముద్రం అంటే అర్థం ఏంటి? యవ్వనుడు అన్నప్పుడు పేతురు వ్యాపారాన్ని ప్రేమించాడు తప్ప సంఘాన్ని పోషించడం అనే దాని మీద తనకు శ్రద్ధ లేదు. ఒక విధంగా చెప్పాలంటే సముద్రంలో చేపలు ఉంటాయి, కానీ దేవుని సంఘంలో దేవుని మంది అయిన గొర్రెలు ఉంటారు. మరి పేతురు మనస్సు చేపల మీద ఉందా, గొర్రెల మీద ఉందా? చేపల మీదే ఉంది. అంటే ఇష్టమైన చోటుని సముద్రంగా చేసుకున్నాడు. చేపలను తనకు ఆధారంగా చేసుకున్న పేతురుతో మాట్లాడుతున్నాడు, నువ్వు యవ్వనుడివై అన్నావు, నీ మనస్సు నీవే కట్టుకున్నావు, నీ నడుము నీవే సిద్ధపరుచుకున్నావు, నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళావు. కానీ నువ్వు ఇష్టపడాల్సిన చోటు సముద్రం కాదు. సముద్ర వ్యాపారమే నీ త్రెప్పబడాలా? నీవు సముద్ర వ్యాపారం వైపు త్రెప్పబడతావా? యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో చెప్పాడు, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రెప్పబడును. కానీ పేతురు సముద్ర వ్యాపారం వైపు త్రెప్పబడ్డాడు.
ఇప్పుడు చెప్పండి, ధనం మన క్రింద ఉండాలా? ధనం క్రింద మనం ఉండాలా? ధనం మన క్రింద ఉండాలి. దేవుడు అదే చెప్పాడు, సముద్ర వ్యాపారం నీ వైపు త్రెప్పబడుతుంది అన్నాడు. కానీ పేతురు ఏం చేశాడు? నేను సముద్ర వ్యాపారం వైపు త్రెప్పబడదాం అనుకుంటున్నానంటే శిష్యులందరూ కూడా మేము కూడా నీతో వస్తా ఉన్నారు. అంటే ఒక నాయకుడిగా ఉండాల్సిన స్థానంలో ప్రభువు లేస్తాడు అనే మాటను జ్ఞాపకం చేయాల్సిన ఒక బాధ్యతను నిర్వహించకుండా తనకిష్టమైన చోటు సముద్రం అని చెప్పకుండానే చెప్పాడు. అయితే ప్రభువు తనతో చెప్పిన మాటలను బట్టి విషయమైంది. నువ్వు నడుము కట్టుకున్నావు అంటే అర్థం ఏంటి? నీ మనస్సు అంటే మన చెప్పాడు. పేతురు తన మొదటి పత్రికను రాసినప్పుడు అన్నాడు, మీ మనస్సు అను నడుము కట్టుకొని. శిష్యులను ఆదరించాల్సిన సమయంలో ఈ మాటను చెప్పగలిగాడా? 21వ అధ్యాయంలో మనస్సు నడుము కట్టుకోండి, ప్రభు కనపడతా అన్నాడు కదా, తిరిగి లేస్తాను కదా అన్న మాట చెప్పాడా? చెప్పలేదు. ఎందుకంటే మనస్సే మన నడుము, మనస్సే మన నిబ్బరమైన బుద్ధి. మన మనసును ఎలా సిద్ధపరుచుకున్నాడే దాన్ని బట్టి ప్రభు కనపడు మనకు ప్రతిఫలం ఉంటుంది విషయం ఉంటుంది. కానీ ఎప్పుడైతే శిష్యులను ఆదరించలేకపోయాడు ఈ అధ్యాయంలో, కానీ ప్రభు ఎప్పుడాడు ఈ మాట చెప్పిన తర్వాత తన మొదటి పత్రికలో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, చెరలో ఉన్నారో వారిని ఆదరించడానికి చెప్పాడు. యేసు నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గల వారై యేసు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపవేశమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అని చెప్పాడు. అయితే మొదట వ్యాపారం వైపు తన మనసు తెప్పబడింది, కానీ ఇప్పుడు సముద్ర వ్యాపారం తన వైపు తెప్పబడింది. దేనిని ఇప్పుడు అమూల్యంగా ఎంచుతున్నాడు పేతురు? కాపరిగా ప్రభుని చెప్పాడు కదా. కాపరి ప్రత్యక్షమైన ప్రధాన అనే పదం చెప్పండి తెలుగులో. ప్రధాన, మొదటి. ఇప్పుడు పాత నిబంధనలో మనం ప్రధాన యాజకుడు అని మాట్లాడతామా? యాజకుడు అని, యాజకుడు ప్రధాన యాజకుడు ఇద్దరు ఒకటేనా? ఇద్దరు ఒకటి కాదు. యాజకులు చాలా మంది ఉంటారు. యాజకుల కంటే మొట్టమొదటి స్థానంలో, ఉన్నతమైన స్థానంలో ఉన్న మనం నిర్గమకాండంలో ఏవే కాండం ఏంటంటే ఊరీము కదా, ఈ ఊరీము మేము యాజకుల మీద ఉన్నాం. చాలా మంది యాజకుల అంటే యాజకులు ప్రధాన కాపరులు వేరు, ప్రధాన కాపరి వేరు. దోతలు. పేతురు శిష్యుల మీద కాపరిగా నిర్వహించలేదు. అప్పుడు ప్రధాన కాపరి తను తాను కాపరిగా ఎంచుకున్నాడు. నేను ఒక సంఘం మీద, దేవుడు తన స్వాతంత్ర్యం సంపాదించిన ప్రజల మీద నేను ఒక కాపరిగా ఉన్నానని, కాబట్టి యేసు ప్రధాన కాపరి విషయం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని కిరీటం పొందుదురు అని. వాడబారని కిరీటం పొందాలంటే అనుభవం ఉంది. దాన్నే మొదట పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మనం 3వ వచనాన్ని చదివితే వాడబారం అనుభవం అని చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి వచనాలు. మన ప్రభువు దింపబడును గాక, ములలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మన కలుగునట్లు భాగ్యునైన ఆయన తన విశేష కనికరము చెప్పున మనలను మరలా జన్మింపజేసాను. చూడండి, ఈ వచనంలో మనకు క్రీస్తు స్వాస్థ్యానికి 3 లాలు చెప్పాడు. మొదటిది అక్షయమైనది అన్నాడు, 2 నిర్మలమైనది అన్నాడు, 3వది ఏంటి? వాడబారనిది. అంటే స్వాస్థ్యం యొక్క లక్షణాలు ఒక లక్షణం ఏంటంటే వాడబారనిది. ఈ వాడబారని స్వాస్థ్యాన్ని అనుభవించేది ఎప్పుడు? ప్రభు వచ్చిన తర్వాత, ప్రభు రావడానికి ముందా స్వాస్థ్యాన్ని అనుభవించేది.
స్వాస్థ్యం అంటే సింపుల్గా మనం ఏమని గుర్తుపెట్టుకుంటాం, నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవించడం. అది ఎప్పుడు ఈ లోకంలోనా రాబో లోకంలోనా? ఈ లోకంలోనే. అంటే ఈ వాడబారని స్వాస్థ్య అనే అనుభవం ఎప్పుడు? ఈ లోకంలోనే. వాడబారిన స్వాస్థ్య అనే అనుభవాన్ని ఈ లోకంలో అనుభవిస్తే ఆ లోకంలో వాడబారిన మహిమ కిరీటం పొందుతాం. ఈ రెండిట్లో ఏది ముందు ఏది తర్వాత? వాడబారిన స్వాస్థ్యం ముందు, వాడబారిన మహిమ కిరీటం తర్వాత. మరి ఇప్పుడు చెప్పండి, వాడబారిన మహిమ కిరీటం నీతిమంతులందరూ పొందుతారా, లేక వాడబారిన స్వాస్థ్యాన్ని లోకంలో అనుభవించిన వాళ్ళు మాత్రమే పొందుతారా? వాడబారిన స్వాస్థ్యాన్ని అనుభవించిన వాళ్ళే పొందుతారు. నీతిమంతులందరూ మహిమ కిరీటాలు పొందేవారైతే సంఘం యొక్క అవసరత లేదు. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అవసరత, విశ్వాస మూలంగా జీవించడం అనే అనుభవం, ఇవన్నీ అవసరమా? యేసుప్రభుని నమ్ముకుంటే చాలా అందరికీ దేవుడు మహిమ కిరీటం ఇస్తాడంటే విశ్వాస మూలంగా జీవించాల్సిన అవసరం లేదు. కానీ పరలోకంలో మహిమలలో వ్యత్యాసం ఉంటుందా ఉండదా? మహిమలలో వ్యత్యాసం ఉంటుందని అంటే అర్థం ఏంటి? కొందరు కిరీటాలు పొందుతారు, కొందరు సిగ్గుపడతారు. అందుకే పేతురు కానీ యోహాను కానీ యాకోబు కానీ పత్రికలు రాస్తున్నప్పుడు విషయం చెప్పారు, యేసుప్రభు రాబోతున్నాడు, ఆయన రాకడే అని మీకు సిగ్గు కలగకూడదంటే ధైర్యంగా బ్రతకండి, విశ్వాస మూలంగా బ్రతకండి అని చెప్పారు. పేతురు ఎలాగైతే చెప్పాడో, యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు మహిమ కిరీటం పొందుతారన్నాడా స్వాస్థ్యాన్ని అనుభవిస్తే? యోహాను జీవించకపోతే ఏం జరుగుతుందో చెప్పాడు. పేతురు మన స్వాస్థ్యాన్ని అనుభవిస్తే కిరీటం పొందుతామన్నాడు. యోహాను స్వాస్థ్యాన్ని అనుభవించకపోతే ఏం జరుగుతుంది అన్నాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్ష మగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఈ వచనంలో కూడా మీరు గమనించారు ఒక మాట, ఆయన ప్రత్యక్షమగునప్పుడు. ఈ మాటని ఉపయోగించారని మనం వింటున్నాం. పేతురు వినియోగించాడు మాటను. యోహాను కూడా అంటున్నాడు, ఆయన అయినప్పుడు ఆయన రాకడ యందు మీరు సిగ్గుపడ ధైర్యం కలిగి ఉండినట్లు. పేతురు ఏం చెప్పాడు? స్వాస్థ్యాన్ని అనుభవిస్తే కిరీటం పొందుతారు. నేను చెప్పాడు, స్వాస్థ్యాన్ని అనుభవించకపోతే సిగ్గుపడతారు. కాబట్టి మనం ఏమనుకుంటామంటే రోగాలు బలహీనతలు ఏ శరీరంలో ఉంటాయి? ఈ మర్తి శరీరంలో ఉంటాయి, మహిమ శరీరంలో ఉండవు. అది నిజమే. కానీ సంతోషం మరియు సిగ్గుపడ్డం, ఈ రెండు మర్తి శరీరం మాత్రమే కాదు, మహిమ శరీరంలో కూడా ఉంటాయి. నిజంగా క్రీస్తు నాయకుడని మనం ప్రత్యక్షమయ్యేది మహిమ శరీరంతో కదా. మహిమ శరీరంలో భావోద్వేగాలు ఉంటాయో ఉండవా? సంతోషం, దుఃఖం, సిగ్గుపడటం, అవమానపడటం, ఇవన్నీ ఉంటాయి ఉండవా? ఉంటాయి. ఆ శరీరంలో రోగాలు, మరణం ఇవి ఉండవు, కానీ భావోద్వేగాలు ఉంటాయి. అప్పుడు సంతోషాన్ని అనుభవించగలుగుతాం. ఇక ఆ వాడబారిన స్వాస్థ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే అక్కడ ఖచ్చితంగా సిగ్గుపడతాం. అంటే మహిమ శరీరంలో కూడా అవమానం అనే అనుభవం మనకు తెలుస్తుందో తెలీదా? అందరి ముందు తలదించుకోవడం అనే అనుభవం మహిమ శరీరంలో ఉంటుంది. పేతురు ఎలాగైతే తన శిష్యులందరి ముందు నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళావు, యవనుడు అయినప్పుడు ఎలా తలదించుకున్నాడు అలాగే దించుకుంటాం. ఎందుకంటే మన మనస్సు దేని వైపు ఉంది అనేది ప్రభు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. నీ మనస్సు సముద్రం మీద ఉంది అని ఎలాగైతే ఖండితంగా ముఖం మీద చెప్పాడో, క్రీస్తు న్యాయపీఠం మీద కూడా మన మనస్సు దేని మీద పెట్టాం మనం జీవించినంత కాలం చెప్తాడు. అందుకే పేతురు ఆ అనుభవం గుండా వచ్చాడు కాబట్టి ఈ పత్రికలో చెప్పాడు, జీవించిన కాలం అంతా దేని మీద మనస్సు ఉంచాలన్నాడు. పేతురు మొదటి పత్రికలో అధ్యాయంలో శరీరమందు జీవించి మిగిలిన కాలము అనే మాట చదువుతాం 2వ వచనంలో. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాతులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. ఈ వచనంలో ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? శరీరమందు జీవించు కాలము ఇక మీదట అన్నాడు. అంటే జీవించిన కాలంలో మన దేని మీద మనస్సు ఉంచామనేది పరీక్షించబడదా? నిజంగా సందర్భంలో అదే ఉందంటే, మీరు రోజు చదివారు కదా, ఇప్పుడు మొదటి రోజు చదవండి. నిజంగా మనసు గురించే మాట్లాడుతున్నాడా అంటే
క్రీస్తు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సు అంటే కూడా దీని గురించి మాట్లాడతాడు. మనసు గురించి మాట్లాడిన ప్రతిసారి జీవించు మిగిలిన కాలం మీద అంటున్నాడు. జీవించిన కాలం అంతా దేవుడు ఎందులో లెక్కేస్తాడు? మనసును దేని మీద పెట్టాం అని దాని మీద లెక్కేస్తాడు. ఒకటి పేతురు రాసిన లేఖనం చూసాం, యోహాను రాసిన లేఖనం చూసాం, పౌలు కూడా మనసు గురించి. అది కూడా యేసు ప్రభు రాకడం గురించి చెప్తున్నప్పుడే చెప్పాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. పైన మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనడి, మనస్సు పెట్టండి కాదు, మనసు కొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇక్కడ కూడా ప్రభు రాకడ గురించే చెప్తున్నాడు. అంటే చెప్పినాడు 4 ఏమన్నాడు? మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు వానితో కూడా మహిమయందు ప్రత్యక్షపరబడుదురు. మీరు ఎంతమంది రాసుకొని భద్రం చేసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ చూడండి, పేతురు మాట్లాడినా, యోహాను మాట్లాడినా, పౌలు మాట్లాడినా ఒకే విషయాన్ని చెప్తున్నారు. మనస్సు అంటున్నారు, ప్రభు రాకడ గురించి చెప్తున్నారు. పేతురు ఏమన్నాడు? మీ మనస్సు అని నడుము కట్టుకోండి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కృప తేబడుతుంది అన్నాడు. పేతురు ఏమన్నాడు? మనసును బలపరుచుకోండి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడేందుకు సిగ్గుపడక ధైర్యాన్ని కలిగి ఉంటున్నాడు. పౌలు ఏమంటున్నాడు? ఈ మనస్సును పైన వాటి మీద పెట్టుకోండి, మనకు జయమని యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు సిగ్గునందరు అని చెప్తున్నాడు. అంటే మన మనస్సు దేనితో సంబంధించింది? యేసు ప్రభు రాకడం గురించి చెప్పిన ప్రతిసారి మనసుల గురించి చెప్తున్నారంటే నిజంగా మన మనస్సు అంత అమూల్యమైందా, అంత విలువైందా, అంత ప్రాముఖ్యమైందా? అంత ప్రాముఖ్యమైందే. మనసు లెక్కించబడి ఈ మనసు మనం దేని మీద క్రీస్తుని ఆపేట మహిమ పొందుతామా, సిగ్గుపడతామా? మహిమకి పొందుతామా, తలదించుకొని పరీక్షించబడుతుంది. సిద్ధిపోయింది సంపూర్ణ సిద్ధిపోయింది. కానీ రెండవ రాకడకు మధ్యలో మనం జీవించే ఏదైతే ఉందో ఈ కాలంలో కదా, ఈ మనసును దేని దేవుడు చల్లేస్తాడా? పెట్టడం. మనిషికి దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, అవునా కదా? దేవుడు మనిషిని చేసినప్పుడు ఏమన్నాడు? ఆదాము హవ్వను చేసినప్పుడు నిజంగా దేవుడు తన సోచకులు చేసుకోకుండా రోబోట్లా చేసుకుంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ చెప్పినట్టు చేస్తుంది, అవునా? రోబోట్లు ఎప్పుడైనా ఫెయిల్ అవుతాయా కమాండ్స్ని, రోబోట్కి ఇచ్చిన ఆజ్ఞలు? కానీ మనుషులు ఇది చేయకపోవడమైనా ఉంటుంది, చెప్పింది చేయడమైనా ఉంటుంది. అలాగే మనస్సు అనే దానికి స్వాతంత్ర్యం ఉంది, కానీ మన మనస్సు ఉండాల్సింది స్వాతంత్రం మీద కాదు. మన స్వాతంత్రాన్ని క్షేమాభివృద్ధికి ఉపయోగించాలి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా డిబేట్లు జరుగుతున్నాయి. మీకు దాని మీద ఆసక్తి లేదు, అందును బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. దాని మీద మనసు ఉంచకపోవడమే మనకు కావాలి. కానీ లేఖనాల విషయంలో మనకు ఉండాలి. ప్రతిసారి లేఖనాల్లో క్షేమాభివృద్ధి గురించి చెప్పాడు. కొరింథీ పత్రికలో స్వాతంత్రము మరియు క్షేమాభివృద్ధి మాటలను వేరే విధంగా ఉపయోగించాడు. మనకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను చూస్తే అపోస్తలుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం చూడండి, ఇక్కడ నుండి గమనించండి. మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము, జ్ఞానము ఉప్పొంగ చేయను గాని
ప్రేమ క్షేమాభివృద్ధి కలుగుజేయను. ఇక్కడ రెండు విషయాలు చెప్పాడు, ఒకటి జ్ఞానము, ఇంకోటి ప్రేమ. ఈ రెండిట్లో క్షేమాభివృద్ధి దేనికి లింక్ చేశాడు? మీరు చదువుతలేదు, మనసు పెట్టారండి వాక్యాన్ని. జ్ఞానము అన్నాడు, ప్రేమ అన్నాడు, క్షేమాభివృద్ధి దేనికి చెప్పాడు? ప్రేమ చెప్పాడు. చదవడమే అంటే అసలు నాకు అర్థం కావట్లేదు, అందులో అర్థమవుతలేదు. జ్ఞానం ఉప్పొంగజేయను, ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయను. స్పష్టంగా అక్కడ ఉంది కదా. క్షేమాభివృద్ధి ఏం సంబంధించింది అన్నాడు, జ్ఞానం అన్నాడు అంటున్నాను నేను, ప్రేమ అన్నాడు. దానికి జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది, ప్రేమ. ఇప్పుడు చెప్పండి, జ్ఞానము ప్రేమ. అలాగే మనిషికి రెండు, విశ్వాసికి స్వాతంత్ర్యం బట్టి నడుచుకునేది, రెండు సంఘ క్షేమాన్ని విచారించి నడుచుకునేది. ఇప్పుడు చెప్పండి, జ్ఞానము మరియు ప్రేమ ఎలాగో, స్వాతంత్ర్యం మరియు క్షేమాభివృద్ధి అంటే జ్ఞానము అనేది చాలా జ్ఞానం ఉంటుంది, అది ఎలా ఉపయోగించాలో తెలియదు. జ్ఞానాన్ని ఉపయోగించే విధానమే ప్రేమ, దాన్నే ఆత్మఫలం అన్నాడు. జ్ఞానం కలిగిన వాళ్ళు లేరా అంటే ఉన్నారు, కానీ జ్ఞానం దేనితో కూడిందే ఉండాలి? ప్రేమతో కూడిందే ఉండాలి. ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారవుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన ఏంటి మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడిన. అంటే ప్రేమ దేనితో ఉండాలి? జ్ఞానంతో కూడిందే ఉండాలి. అంటే ప్రేమ జ్ఞానం రెండు కలిసి ఉండాలన్నాడా, వేరువేరుగా ఉండొచ్చు అన్నాడా? ప్రేమ జ్ఞానంతో కూడిందే ఉండాలి, జ్ఞానము ప్రేమతో కూడిందే ఉండాలి. అయితే సంఘంలో విభేదాలు, సంఘంలో అభ్యంతరాలు, ఆటంకాలు, కలహాలు ఎందుకు వస్తాయి? కొరింథీ పత్రికలో చదువుతాం కదా, మీలో అసూయలు, మత్సరాలు, కక్షలు ఉన్నాయి, క్రీస్తునందు పసిబిడ్డలు మీరు, శరీర సంబంధులని మీతో మాట్లాడుతున్నాను. మీలో ఇన్ని విభేదాలు మాట్లాడుతున్నాడు కదా, కారణం ఏంటి? జ్ఞానం లేకపోవడమా? జ్ఞానం లేకపోవడం కాదు ప్రాబ్లం, జ్ఞానం ఉంది, జ్ఞానాన్ని ఉపయోగించే ప్రేమ లేదు. వాక్యం ఎరిగాం అని చెప్పడం, వాక్యం మాకు అర్థమైంది అని చెప్పడం వేరు. ఆ వాక్యాన్ని అనుభవపూర్వకంగా ఎరుగుతున్నప్పుడు వినియోగించబడేది ఆత్మఫలం. ఈ జీవితంలో భాగంగా కలుగుతుంది. జ్ఞానం పిలుకాళ్ళలో చదువుకొని వస్తుంది, కానీ ఆత్మఫలం సంఘం ద్వారానే వస్తుంది. కాబట్టి స్వాతంత్రానికంటే క్షేమాభివృద్ధి మీద మనసు పెట్టడం అనేది నిబ్బరమైన బుద్ధిని తెలియజేస్తుంది. ఇప్పుడు చెప్పండి, పేతురు యేసు ప్రభు మళ్ళీ ప్రత్యక్షమవుతాడు అన్నాడు కదా, మరణించి 3వ దినాన్ని తిరిగి లేస్తా అన్నాడు కదా, ఆయన తన శిష్యులకు చెప్పలేదంటే వారి క్షేమాభివృద్ధిని పరిగణలోకి తీసుకున్నాడా, తన స్వాతంత్రాన్ని పరిగణలోకి తీసుకున్నాడా? పేతురు ముందు ఒకటి స్వాతంత్రం, తనకి ఇష్టమైన చోటుకి వెళ్ళడం. రెండు, శిష్యుల్ని అలా వదిలేయకుండా శిష్యుల్ని ఒక మంచి దారిలో పెట్టడం. యేసు ప్రభు తిరిగి ప్రత్యక్షమవుతా అన్నాడు కదా అనే నిరీక్షణ పుట్టించడం. ఈ రెండిట్లో దేన్ని ఎంచుకున్నాడు? స్వాతంత్రాన్ని ఎంచుకున్నాడా, క్షేమాన్ని ఎంచుకున్నాడా? స్వాతంత్రాన్ని ఎంచుకున్నాడు. మీకు క్షేమాన్ని ఎంచుకున్నాడు. మీరు వాక్యం సరిగ్గా ఇంట్లో కొంతమంది సముద్రం దగ్గరికి వెళ్ళానంటే క్షేమాన్ని ఎంచుకున్నట్లా, మరి ఏం చెప్తున్నారు? సముద్రం దగ్గరికి వెళ్ళానంటే అర్థం ఏంటి? సముద్రం వైపు తన మనసు తిరపబడింది. శిష్యులు ప్రభు ఏమన్నాడు? వాళ్ళని విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నాడా? మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంటే యేసుప్రభు డాక్టర్ నువ్వు చెప్పినట్టు కాదు. అంటే తన జ్ఞానాన్ని తన స్వాతంత్రానికి ఉపయోగించుకున్నాడు తప్ప శిష్యుల క్షేమం కోసం ఉపయోగించుకోలేదు, వారి క్షేమాన్ని విచారించలేదు. కానీ పౌలు కానీ ఇంకెవరైనా కానీ సంఘాలకు రాసిన ప్రతి పత్రికలోనూ జ్ఞానం ప్రేమతో కూడిందే ఉండాలని చెప్పారు. మీరు సంఘంలో కూడి ఉన్నప్పుడు సహోదరుల పట్ల ఎలా ప్రవర్తించాలో చెప్పారు. సపోజ్ ఇప్పుడు ఎఫెసీ పత్రిక చూడండి,
కొరింథీ పత్రికలో చూసాం జ్ఞానము మరియు ప్రేమ అని. ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి అంటున్నాడా క్షేమాభివృద్ధి. క్షేమాభివృద్ధికరమైన వచనమే ఎవరికి? వినువారికి. వినువారికి మేలు కలగాలంటే క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం పలకాలి. వినేవాళ్ళు ఏమైపోయినా పర్లేదు కూడా స్వాతంత్రం బట్టి నడుచుకో. క్రీస్తు రాకడే సిగ్గుపడతావు. కాబట్టి స్వాతంత్రాన్ని ఎంచుకోవాలా, క్షేమాభివృద్ధిని ఎంచుకోవాలా, జ్ఞానాన్ని ఎంచుకోవాలా, ప్రేమను ఎంచుకోవాలా, సముద్రాన్ని ఎంచుకోవాలా, సంఘాన్ని ఎంచుకోవాలా అనేది దేవుడు మన స్వాతంత్రానికి ఇచ్చాడు. కానీ పౌలు ద్వారానే మరొక పత్రికలో చెప్పాడు, మీ స్వాతంత్రాన్ని శారీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులై ఉండుడి అన్నాడు. అది కూడా స్వాతంత్రము మరియు ప్రేమ గురించి చెప్పాడు. మొదటి పత్రికలో ఇన్నిసార్లు ఖండితంగా యేసు ప్రభు గురించి ఎందుకు చెప్తున్నాడంటే, యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన అక్కడికి మన హృదయాన్ని గురించి కాదు, మన దేహాన్ని గురించి కాదు, మన మనస్సుని గురించి. మన దేహాన్ని గురించి కాదంటే మన దేహంతో చేసిన వాటిని గురించి అడగడానికి అనట్లేదు నేను. మహిమ శరీరంగా మారడం మాకపోవడం అనేది ఉంటుందా? విశ్వాస అయితే ఖచ్చితంగా మహిమ శరీరాన్ని ధరించుకుంటాడు. ఆ విషయంలో లెక్కే ఉండదు, మనకి భేదాలు ఏమి ఉండవు. మహిమ శరీరాన్ని అందరం ధరించుకుంటాం. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు మన దేహాన్ని దేనికి ఉపయోగిస్తున్నాం అనేది దేని బట్టి నిర్దేశించబడుతుంది? మన మనస్సును బట్టి. మన హృదయ సంపూర్ణ స్థితి పొందే ఉంది లేదా? మన హృదయంలో సంపూర్ణంగా ప్రభు వచ్చే వరకు పరిశుద్ధాత్మ ముద్రించబడ్డాడు. ఇప్పుడు మనం ఎక్కడే ఉన్న ఎఫెసీలో ఉన్నాం కదా, ఏమన్నాడు? క్షేమాభివృద్ధికరమైన అనుకూల పలక. మన హృదయం గురించి ఏమన్నా సందేహించాడంటే సందేహించలా, ఎందుకంటే ఎక్కడే చెప్పాడు. 30వ వచనం, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడినారు. పరిశుద్ధాత్మ గురించి. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడు? మన హృదయంలోనా, మన మనస్సులోనా, మన శరీరంలోనా? మన హృదయంలో ఉన్నాడు. అంటే ఎక్కడే 2 విషయాలు చెప్పాడు. మీ హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆయన విమోచన దినం వరకు ఉంటాడు, యేసుప్రభు వచ్చే వరకు ఉంటాడు. దాని విషయంలో సందేహం ఏం లేదు. కానీ వినువారికి మేలు కలగాలంటే క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనం పలకాలి. సంఘం యొక్క క్షేమాభివృద్ధి మీద మీకు మనస్సు ఉండాలి అంటే నిబ్బరమైన బుద్ధి గలవారే ఉండాలి. మీ మనస్సును సిద్ధపడాలని చెప్పాడు. హృదయం సిద్ధపాటు చేసింది ఎవరు? మనం కాదు, హృదయాన్ని సిద్ధపాటు చేశాడు. ప్రభు యొక్క రక్తం చేత మనం కడుక్కున్నామా? దేవుడు శుద్ధిపరిచాడా? దేవుడు శుద్ధిపరిచాడు. హృదయ శుద్ధిని ఇచ్చాడు, దైవ దర్శనాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆయన చేసిందే. మనస్సును సిద్ధపరచుకోవాల్సింది ఎవరు? మనం దేవుడు సిద్ధపరుస్తాడా? ఎందుకంటే మనస్సును సిద్ధపరచుకున్నట్టు అనేది మన స్వాతంత్రంలో ఉంది. ఇప్పుడు మనం అదే చెప్పుకుంటున్నాం. మన రోబోట్లు అనుకోండి, దేవుడు తనందరూ తాను చేసేసుకుంటాడు అన్ని. అందులో మన స్వాతంత్రం పనే ఉంది. రోబోకి స్వాతంత్రం ఉంటుందా? రోబోకి స్వాతంత్రం ఉండదు. తన యజమానుడు ఏం చేయడానికి నిర్వహించాడో, దేనికి నిర్మించాడో అది ఆ పనే చేస్తుంది. కానీ దేవుడు మన రోబోల్లో చేయలే. దేవుడు మనకు స్వేచ్ఛను ఇచ్చాడు. విశ్వాసమైన తర్వాత మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఈ స్వాతంత్రాన్ని దేనికి ఉపయోగించాలి, దేనికి ఉపయోగించకూడదు అనే దాన్ని చెప్పడానికి సంఘాన్ని ఉంచాడు. సంఘం మీద కాపరి ఉంచాడు. ప్రధాన కాపరి ప్రత్యక్షం అవుతాడు. మనస్సు దేని మీద పెట్టాం అనే దాన్ని బట్టి మనం లెక్క అడుగుతాడు. ఆ లెక్క అడిగినప్పుడు మన మనస్సు దేని మీద పెట్టాం అనే దాన్ని బట్టి. కాబట్టి మనం మనస్సు విషయంలో జాగ్రత్తగా ఉండాలా వద్దా? ఈ మనసు కంట్రోల్ చేసి మనస్సాక్షి. ఇది చెప్పడానికి నేను ఈ ఉపని చెప్పాను. మనసును ఉద్దేశించేది ఒకటి ఉంది, మనస్సాక్షి. చెప్పాను. పేతురు రాసిన మొదటి అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 2 నుండి 23 వచనాలు. లేక మనం డైరెక్ట్గా చదివేద్దామంటే చదువుదాం. 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. అంతట్లో మనస్సు 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 అంటున్నవాడు 3వ అధ్యాయం 15వ వచనంలో అన్నాడు, నిర్మలమైన మనస్సాక్షి వారై. ఇక్కడ మనస్సు గురించి మాట్లాడట్లా, మనస్సాక్షి గురించి మాట్లాడుతున్నాడు.
ఎందుకంటే మనస్సును నిర్వహించేది మనస్సాక్షి. మనస్సాక్షి అంటే ఏంటి? మనం రోజు మనల్ని గురించి ఏమని మాట్లాడుకుంటున్నాం, మనతో మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ప్రభుతో ఏం మాట్లాడుతున్నాం. మనస్సాక్షి అంటే ఏదో కాదు, నేను క్రీస్తు నీతి, నేను సదాకాలానికి సంపూర్ణుడను అని క్రీస్తులో మనకు కలిగిన స్థితిని, స్థానాన్ని మన చెప్పే సాక్షి. ఈ మనస్సాక్షి దేని కంట్రోల్ చేస్తుంది? మన మనస్సు మన మనసు కంట్రోల్ చేస్తుంది, మన శరీరాన్ని కంట్రోల్, దేహాన్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి అర్థమైందా? యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మన మనస్సు దేని మీద పెట్టామనేది పడుతుందంటే ఆ కంట్రోల్ చేసేది మనస్సాక్షి. అందుకే అన్నాడు నిర్మనస్సాక్షి కలిగిన వారై అన్నాడు. నిజంగా విశ్వాసులందరికీ అందులో సందేహం లేదు, విశ్వాసులందరూ పవిత్రమైన హృదయం కలిగిన వాళ్ళే, విశ్వాసులందరూ ఆయనతో పడేవారే. కానీ విశ్వాసులందరికీ నిర్మల నేను క్రీస్తునందు దేవుని ప్రతి విశ్వాస చెప్పగలుగుతున్నాడా? చెప్పగలగట్లేదు. మనస్సాక్షిని సంఘము మనస్సుని ఆపేడదని బాగుంది. పేతురు రాసిన మొదటి పత్రిక సంఘానికి అటెండ్ అవ్వండి. సంఘంలో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? ఆత్మ సంఘంలో మాట వినుడు గాక. సంఘాలతో చెప్పిన వినండి, విన్నదాన్ని బట్టి ఎంచుకుంటారు. ఎంచుకున్నట్టే మనస్సాక్షి అని. మనం ఏం ఎంచుకుంటామో మన మనస్సాక్షిని బట్టి మనసు చేయబడుతుంది. మనస్సు సముద్రం ప్రేమ మీద, మనస్సు స్వాతంత్రం మీద, క్షేమాభివృద్ధి మీద అనేది నిర్వహించబడుతుంది, కంట్రోల్ చేయబడుతుంది. మన మనసు దేని మీద పెడుతున్నామో దానికోసమే పనిచేస్తాం. అందుకే అన్నాడు క్రీస్తు శరీరం మనసు ఆయుధంగా ధరించుకోండి. ప్రార్థనకు వచ్చేది ఎలాగో మనసుతోనే శరీరంతోనే నడుచుకుని వస్తాం కదా. శరీర విషయాల్లో మనం శ్రమ పడతాం. ప్రయాణాలు చేసేది మనసుతోనే దేహంతోనే ఉండాలి కదా. కాబట్టి సంఘం తద్వారా మనస్సును నిబ్బరమైన బుద్ధికి ఆపాదించుకోవాలి. బుద్ధి కలిగి ఉన్నట్లు మనసును జాగ్రత్త పరచుకోవాలి. మనస్సును బట్టి దేహంతో శ్రమ పడాలి. ఇది అనుగ్రహించబడుతుంది. నాలో బలముగా కార్యసిద్ధి కలుగు ఆయన క్రియాశక్తి. ఆయన క్రియాశక్తి మనలో పోరాడడానికి ప్రయాసపడ్డాను మనిషి. ఈ దేహంలో చేసిన ఫలమును క్రీస్తు న్యాయపీఠ ప్రత్యక్ష మనం వింటున్నాం. రాసిన పేతురు రాసిన యోహాను రాసిన ఒకటే మాట చెప్తారు, మీ మనస్సును జాగ్రత్తపరచుకోండి, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మహిమ కిరీటాన్ని పొందుకోండి. మీ మనస్సును జాగ్రత్త పరచుకోలేదా, ప్రతినప్పుడు ఆయన కానీ మహిమ కిరీటం ఉంటుందా? సిగ్గుపడతారు. ఇప్పుడు మనం ఎవరైనా ఒక మాట అంటే ఎంతమంది ముందు సిగ్గుపడతాం? ఇప్పుడు ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం? మనలో ఎవరైనా ఏమన్నంటే ఎంతమంది ముందు సిగ్గుపడతాం? నేను మిమ్మల్ని అన్నాం అనుకోండి ఇద్దరు ముందు, మరి క్రీస్తు న్యాయపీఠ గారు నలుగురు ఉంటారా? 10 మంది ఉంటారా? 30 మంది ఉంటారా? ఎంతమంది ఉంటారు? పాత నిబంధనలో ఉన్న భక్తు నుండి ప్రభువు రాకడ జరిగినప్పుడు ప్రతి విశ్వాసి అక్కడ ఉంటాడు. అందరి ముందు ప్రభువు నిన్ను అడుగుతాడు లెక్క. మనసు దేని మీద పెట్టావు, దాన్ని బట్టి నీ దేహంతో ఏ విషయంలో శ్రమ పడ్డావు. మనం కుటుంబంలో గొడవలు పోయకూడదు. ఆ ప్రభు కోసం శ్రమ పడ్డం కాదు. అక్కడ లెక్కించబడే శ్రమలు ఉన్నాయి, లెక్కించబడే ప్రయాసం ఉంది. దేని మీద మనసు పెట్టాం అనేది లెక్కించబడతాం. అందరి ముందు ప్రశంసించబడతాం. నిజంగా పెట్టాల్సిన దాని మీదే, పైనున్న వాటి మీద మనసు పెట్టామా? ఎంతమంది ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన వారందరి ముందు బలా నమ్మకమైన మంచి దాసుడా అనే పేరు మనం పొందుకుంటాం. ఒకవేళ లేదు, సంఘం యొక్క ప్రాముఖ్యత మనకు అర్థం కాలేదు, సంఘంతో ఆత్మీయం చెప్తున్నాడో మనం వినలేదు, నిర్మలమైన మనస్సాక్షి అనే అభ్యాసం మనకు లేదు, మనస్సు పైనున్న వాటి మీద లేదు, దేహంతో దేవుని మహింపరచడం అనేది లేదు, క్రీస్తు న్యాయపీఠ మహిమ కిరీటాన్ని పొందుతామా? మరి అవమానం ఎంతమంది ముందు?
ప్రశంస అయినా అందరి ముందు, విశ్వాసులందరి ముందు, అవమానమైన విశ్వాసులందరి ముందు. అందుకే ఇన్నిసార్లు పరిశుద్ధాత్మ ఎందుకు రాయించాడు ఒకసారి ఆలోచించండి. యేసు ప్రత్యక్షమైనప్పుడు అనే మాటను పేతురు ఎందుకు అన్నిసార్లు రాశాడు? అదేమన్నా సాదాసీదా విషయమా? యేసుప్రభు రెండో రాకడంటే సంఘాన్ని తీసుకుపోవడానికి మాత్రమేనా? శ్రమల కాలాన్ని తప్పించుకుంటాం అని మనం జబ్బరించుకోవడానికి లేదు. శ్రమల కాలాన్ని తప్పించుకుంటాంలే, అక్కడ అవమానాన్ని మరి అక్కడ ఉండాలంటే ఆయన ఎందుకు అన్నాడు. ఆయన ఎందుకు నిలిచి ఏంటి ఆ మాట చదువుదాం ఆఖరిగా. క్రీస్తు అంటే అర్థం ఏంటి? యోహాను 2వ పత్రిక అపోస్తలుడైన యోహాను మొదటి పత్రికలో క్రీస్తునందు నిలిచి ఉండడం అన్నాడా? అదే యోహాను 2వ పత్రిక క్రీస్తునందు నిలిచి ఉండడం అంటే ఏంటో నిర్వచనం చెప్పాడు. యోహాను 2వ పత్రిక 9వ వచనం, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందు నాకు సాగు ప్రతివాడు దేవుని వాడు. మొదటి పత్రికలో ఏమన్నాడు? 2వ అధ్యాయం 28వ వచనంలో ఆయన రాకడ యందు సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు ఆయన యందు నిలిచి ఉండి అన్నాడు. 2వ పత్రికలో క్రీస్తు బోధ యందు నిలిచి ఉండి అంటే క్రీస్తు నందు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండడమే. ఒక మనిషిని నమ్మడం అంటే అర్థం ఏంటి? ఆ మనిషి చెప్పే మాటను నమ్మడం. అపోస్తుల కార్యాల గ్రంథంలో 8వ అధ్యాయంలో చదువుతాం, అనేకులు ఫిలిప్పును నమ్మారు అంటే అర్థం ఏంటి? ఫిలిప్పు వార్తను నమ్మారు. క్రీస్తునందు నిలిచి ఉండటం అంటే కూడా అదే. మీరు దీన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేయాలి. వాక్యాన్ని వినేవారు కూడా వాక్యాన్ని ధ్యానించేవారు ఆలోచన చేస్తారు. కొరింథీ పత్రికలో ఇశ్రాయేల్ గురించి రాస్తూ ఒక మాట అన్నాడు, ఇశ్రాయేలీలందరూ మేఘములోను మోషేలోను బాప్తిస్మం పొందారు అన్నాడు. ఈ మాట ఎప్పుడైనా చదివారా? ఇశ్రాయేలీలు మోషేలో బాప్తిస్మం పొందారు అన్నాడు. మోషేలో బాప్తిస్మం పొందడం అంటే ఏంటి? బాప్తిస్మ అంటే ముంచబడుట కదా. మోషేలో ముంచబడ్డారంటే అర్థం ఏంటి? ఆవిడ నన్ను ముంచేసిందంటే అర్థం ఏంటి? ఆవిడ్ని నమ్మాను, నన్ను ముంచేసిందని కదా. ఇప్పుడు మోషేలో వీరు బాప్తిస్మం పొందారంటే అర్థం ఏంటి? మోషేను వీరు నమ్మారు, మోషే వీరిని ఎక్కడ ముంచాడు? ఐగుప్తు నుండి విడుదలలో ముంచాడు. అంటే మోషేను నమ్మడం అంటే అర్థం ఏంటి? మోషే చెప్పిన మాటను నమ్మడం. మిమ్మల్ని విడిపించడానికి దేవుడు నన్ను ఐగుప్తుకు పంపాడు అని చెప్పిన మాటను నమ్మారు. ఆ మాటను నమ్మడమే మోషేని నమ్మడం. ఫిలిప్పు సువార్త ప్రకటించాడు, ఆ సువార్తను నమ్మడమే ఫిలిప్పుని నమ్మడం. అలాగే క్రీస్తు తన ఆత్మ ద్వారా సంఘాలతో మాట్లాడుతున్నాడు. లక్ష్యం ఉంచడం. ప్రస్తుత దినాల్లో సంఘంతో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అనే దాని మీద మనసు పెట్టడమే క్రీస్తునందు నిలిచి ఉండడం. చాలామంది ఏమనుకుంటారు? క్రీస్తునందు నిలిచి ఉండడం అంటే యేసుప్రభు నమ్ముకోవడం మాత్రమే అనుకుంటారు. యేసుప్రభు నిలిచి ఉండడం అంటే కేవలం రక్షణ మాత్రమే కాదు. క్రీస్తునందు నిలిచి ఉండడం అంటే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండట. కాబట్టి ఈ క్రమాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం, వీటిని ధ్యానం చేద్దాం. దేవుడు మనకు విశ్వాస గృహాన్ని ఇచ్చాడు. ప్రతి సంఘము విశ్వాస గృహమే. కొన్ని సంఘాలు అసలు సంఘాలుగానే లెక్కించబడవు, అది వేరే విషయం. కానీ మన సంఘం విశ్వాస గృహం. కృప ప్రభు యొక్క మహాకృప బట్టి ఇప్పుడు అనేక సంఘాల్లో ఈ విశ్వాస సంబంధమైన ఏర్పాటు నిర్వహించబడుతుంది. కృపావాక్యం ప్రకటించబడుతుంది. దేవుడు దాసులందరినీ సేవకులందరినీ వాడుకుంటున్నాడు. సంఘాలన్నీ ఖచ్చితంగా విశ్వాస గృహాలను ఎంచబడుతున్నాయి. అయితే అందులో ఉన్న విశ్వాసులలో కొందరికి మన లేదు, ప్రభువు రాకడ జ్ఞానం లేదు. జ్ఞానం లేదు కాబట్టి మెలకువ లేదు అన్నాడు. మేల్కొని పాపం చేయకుడి. నిజంగా యేసు ప్రభు రాకడ ఉందనే జ్ఞానమే ఉండే సంఘానికి అటెండ్ అవ్వకుంటారా? నిర్లక్ష్యం రాకడ ఉంది, అక్కడ లెక్క మరి ఎంటర్టైన్మెంట్ గురించి టీవీ ఎంతసేపు చేసుకోమ్మా, వర్షాల గురించి ఎంతసేపు చెప్పి వాతావరణం గురించి ఇప్పుడు ఇని మనం ఏం సాధిస్తాం? గాలి ఏమైనా చేస్తే ఇలా లాగేస్తామా? దాని గురించి అడుగుతాడు. ఇంటి మాటలు అడుగుతాడా? మన ఇంటి దగ్గర గట్ల మీద కూర్చొని చెప్పుకునే సొలుగోలు గురించి అడుగుతాడా? ఈ పనికిరాని మాటల గురించి అడుగుతాడా? దేని గురించి అడుగుతాడు? సంఘంలో వినే మాటలు అడుగుతాడు.
కాబట్టి క్రీస్తు న్యాయపీఠం మీద నిజంగా మనసు ఉండాలంటే సంఘం మీద మనసు ఉండాలి. సంఘం మీద ఉన్న కాపరి మీద మనసు లేని ఎవరికి ప్రధాన కాపరి మీద ఉండదు. ఇది నిజం. సహించలేకపోతే సహించలేకపోదురు గాక. ప్రధాన దాని మీద మనసు ఉండాలంటే సంఘం మీద ఉన్న కాపరి మీద మనసు ఉండాలి. ఆ కాపరి ప్రధాన కాపరి మీద ఆయన ప్రధానుడు. కాబట్టి ఈ కాపరి ద్వారా నీకు అనుగ్రహించిన నీకు ద్వారా నీతో ఏదైతే మాట్లాడాడో ఆ మాట పొందుకున్నావు ఏముంటాయి దాంట్లో నుంచి వెళ్ళకండి. కాబట్టి దేవుడు మనకు విశ్వాస గృహాన్ని విశ్వాసం కానీ మన వైపు నుండి మనం ఎంతగా అటెండ్ అవుతున్నాం, ఎంతగా హాజరవుతున్నాం, ఎంతగా నిర్మలమైన మనసు, ఎంతగా మనసును నింపుకున్నాం, ఎంతో దేవుని క్రీస్తు మహిమను పొందుతాం. ఎంత అవమానం. ఈ రోజు మీరు బైబిల్లో చూసిన వచనం అలాగే ఉంటుంది, రేపు చూసినా అలా ఉంటుంది. కాబట్టి రేపైనా ఆ మాట ఇలా చదవండి, ఇంటికి వెళ్ళి బుద్ధి గలవారే యేసు లక్ష్యమైనప్పుడు మీకు తేబడి కృప విషయ నిరీక్షణ ఈ రోజు చదివిన ఉంటుంది. చేస్తే కొన్ని దేవుడు ఆలోచనలు వస్తాయి. లేకపోతే పక్కా ఇది సాతాను గడి కుయుక్తి. కానీ సంఘంతో అటాచ్మెంట్లో ఉన్నప్పుడు, సంఘంతో సహవాసంలో ఉన్నప్పుడు ప్రభు మాట్లాడు, ప్రభు ఏ త్రోవలో నడుస్తున్నాడు అనేది అర్థమవుతుంది. ఆరోగ్య పట్టణానికి కావాల్సిన వాళ్ళు ఎదురవుతే సోల మీద తేవడుతుంది. మీరు నా ప్రాణ చూచితిరా అని అడుగుతుంది. పట్టణం కావాలి మేము చూడలేదంటారు. నిజంగా సంఘంలో ఉన్న విశ్వాసాలు అలా వెతుకుతున్నారా? ఈ రోజు నా ప్రభు ఎక్కడున్నాడు, మళ్ళీ రేపు ఉదయం లేచిన తర్వాత నా ప్రభు ఎక్కడున్నాడు రోజు ఎదుగుతారా? వెతకరు. పట్టణానికి కావలి కాసేవాడికి తెలుసా తెలియదా అనేది అనవసరం. కానీ ఎవరివే? ఆయన నీ ప్రియుడు, నువ్వు ఆయన సంఘానివే. బయటోడికి తెలిసినా తెలియపోయినా అది లెక్కలోనికి రాకపోవచ్చేమో. కానీ మనం గొర్రెపిల్ల పెండ్లి వారికి ఎంచబడుతున్న సంఘం. కాబట్టి నీకు ప్రభు కనబడ్డా కనబడలేదా అనేది లెక్కలోకి వస్తుంది. ఇందాక చెప్పాను ఇష్టమైన చోటుకు నువ్వు విన్నాడు కదా యోహాను సువార్త 21లో. ఆ 21లో ఏం రాశాడు? యేసు మృతుల్లో ఉండి లేచిన తర్వాత వారి ప్రత్యక్షమైనది మూడోసారి. అంటే యేసు ప్రభు ప్రత్యక్షం అనేది కౌంట్ ఉందా లేదా? క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి అక్కడ ప్రభు లెక్క చెప్తాడు, నీకు ఎన్నిసార్లు కనపడడానికి ఆయన ప్రయత్నం చేశాడు, ఎన్నిసార్లు సంఘానికి కనపడ్డాడు అనేది చెప్తాడు. ఆ కౌంట్లో సపోజ్ 1000 సార్లు కనపడ్డాడు. ఆ 1000 సార్లు నువ్వెన్నిసార్లు సంఘానికి కనపడ్డావు అనేది లెక్క మంది ఉంటుంది. దశ భాగం కూడా ఉండకపోతే సిగ్గుపడమా? సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. నేను సంఘానికి కనపడ్డా 1000 సార్లు కనపడ్డాను, నువ్వు సంఘానికి ఎన్నిసార్లు కనపడ్డావు అని అడుగుతాడు. 1000కి 1000 సార్లు కనపడిన వాళ్ళు ఉంటారు. వాక్యం విని అభ్యాసం చేసి దేవుని మహింపరిచి మహిమ కిరీటం పొందేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కౌంట్ ఎంత 1000, ప్రభు కౌంట్ ఎంత 1000. కానీ కొంతమంది మ్యాచ్లు అలా ఉండవు. కొంతమంది యేసు ప్రభు కౌంట్తో మ్యాచ్ అవ్వదు. ఆయన కౌంట్ ఏమో 1000, వీళ్ళది 10. కానీ నిజంగా ప్రభువు మనకి ఎన్నిసార్లు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు అనేది ఆయన లెక్క చూసుకుంటున్నాడు. ఆయన రాసుకుంటున్నాడు ఎన్నిసార్లు మనకు వాక్యం ఇస్తున్నాడు, ఎన్నిసార్లు మనకు కనాలని ఆయన తన సేవకులకి, తన దాసులకి, లేకపోతే మీ వద్దకే ఎన్నిసార్లు ఆయన వాక్యాన్ని రప్పిస్తున్నాడు అనేది ఆయన లెక్కెట్టుకుంటున్నాడు. స్పష్టంగా రాయించాడు, యేసు క్రీస్తు మృతుల్లో లేచిన తర్వాత వారికి ప్రత్యక్ష ఎన్నోసారి ప్రత్యక్షం అవుతాడు అనేది ఆయన దగ్గర లెక్క ఉంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త పడాలంటే మనం సంఘంతో సహవాసం చేయాలి. సంఘంతో సహవాసం చేసినంత కాలం యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అనే మాట మనం మర్చిపోలేం. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలేను అనే మాట మనం మర్చిపోలేం. మీ మనస్సు అనే నడుము కట్టుకోండి, మీ మనసు దేని మీద పెట్టారు అనే దాన్ని బట్టే మీ ప్రతిఫలం ఉంటుంది అనేదాన్ని మనం మర్చిపోలేం. కాబట్టి ఈ మాటలను, ఈ తలంపులను ప్రభు
మన హృదయాల్లో భద్రపరచును గాక. మన తలంపుల్లో వీటిని తలపోసుకుని భద్రం చేసుకోవడానికి ప్రభు తన కృపను మనలో విస్తరింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగా మా ప్రభా, దయగలిగిన మా తండ్రి, మీకు అత్యున్నతమైన ఘనమైన పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు ఆచరిస్తున్నాం. ఇలాగూ మీ సన్నిధిలో చేరి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు ఆచరిస్తున్నాం. మీ చేత పంపబడిన అపోస్తలుడైన పేతురు చేత మీరు వ్రాయించిన మాటలను మాకు సారిసారిగా జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని మీరు అగుపరుచుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు ఆచరిస్తున్నాం. పేతురు ఎలాగైతే తన మొదటి పత్రికలో యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు మెప్పు, మహిమ, ఘనత పొందుతారని, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడే కృప ఉన్నదని, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు పొందబోయే వాడబారిన మహిమ కిరీటం ఉందని మా ప్రభు యొక్క రాకడను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆయన రాకడను జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన రాకడను నిరీక్షించడానికి, త్వరపెట్టడానికి, ఆశతో అపేక్షించడానికి మీరు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ శరీరంలో జీవించి మిగిలిన కాలం మీదట మనుజాసులను అనుసరింపుగా శరీరం అందు క్రీస్తు శ్రమ పడిన మనస్సును ఆయుధంగా ధరించుకోవడానికి, సంఘంతో సహవాసం చేయడానికి, సంఘంతో ఆయన ఆత్మ చెప్పుచున్న మాటను వినడానికి, నిర్మలమైన మనస్సాక్షిని క్రీస్తుకు సింహాసనంగా మా మనస్సాక్షి మీద క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించడానికి, ఆ నిర్మలమైన మనస్సాక్షిని అభ్యాసం చేయడానికి, మనస్సాక్షి ద్వారా మనస్సు కంట్రోల్ చేయబడ్డానికి, మనస్సును దేని మీద ఉంచాలో, మా జ్ఞానము ప్రేమతో కూడిందై ఉండాలని, మా స్వాతంత్రం క్షేమాభివృద్ధిని అనుసరించిందై ఉండాలని, మా సహవాసం సంఘంతోనేనని మీరు ఎల్లప్పుడూ మా మనసును సిద్ధపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకుంటున్నందుకు ఏనాడు మాకు దాగి ఉండక లేఖనాలను స్పష్టంగా మా ముందు తేటపరిచిన విధానం బట్టి మేము ఆచరిస్తున్నాం. మీరు ఇంతవరకు ఈ క్షణం వరకు ఎన్నిసార్లు మాకు ప్రత్యక్షమయ్యారో దాని లెక్క మీ దగ్గర ఉందని, దాని లెక్క మేము ఎన్నిసార్లు మిమ్మల్ని చూసామో, ఎన్నిసార్లు మీ ప్రత్యక్షత మాకు కలిగిందో, ఎన్నిసార్లు దేహంతో మేము మహింపరిచాం, ఆ లెక్క మేము అప్పచెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నదని, నేను సంఘం మీద అధ్యక్షులుగా ఉండవలసిన వారం, నేను శిష్యులను తమ వెంట వీడ్చుకొని పోయే ఆ తోడల నుండి రక్షించే మందును కనికరించే బాధ్యతను సంఘంలో అవయవాలుగా, తోటి అవయవాలను పరామర్శించడానికి నేను సంఘానికి హాజరవడం ద్వారా మా బాధ్యతను అవయవంగా మీరు మాకు నియమించిన పనిని మీరు జ్ఞాపకం చేస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఈ బైబిల్ తరగతికి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మీ మాటలు వినడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలను మా తలంపులో భద్రపరచమని, సంఘంతో సహవాసం చేయడానికి, దేహంతో మిమ్మల్ని మహింపరచడానికి, మనస్సాక్షిని కలమషం తోచకుండా ఉన్నట్లు అభ్యాసం చేయడానికి, మా ప్రభువు రాకడ సమీపించడం మేము చూసిన కొలది మరి ఎక్కువగా ఇలాగూ హాజరవడానికి, సంఘంతో సహవాసం చేయడానికి, ఒకరినొకరు పురుకొల్పుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని, మేము విన్న ఈ సంగతుల నుండి కొట్టుకొని పోకుండా వీటి విషయంలో విశేష జాగ్రత్తను, పూర్ణ జాగ్రత్తను అనుగ్రహించమని, మరిన్ని ప్రత్యక్షతలు మీ నుండి పొందుకునే కృపను ఈ రాత్రి మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేసినందుకు వందనాలు తెలుస్తూ మా ప్రభువును మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట స్తుతించి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.